హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డైలీ లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజు కూర అయితే గుమ్మడికాయ కూరండి. అదేనండి పంప్కిన్ అంటాం గదా! గుమ్మడికాయ కూర. దీన్ని ఊరు నుండి తెచ్చుకున్నాను. ఊళ్ళలో ఎక్కువగా ఉంటాయి గదండీ! వాళ్ళు వీళ్ళు ఇస్తారు. ఇంకా కాయ అయితే ఎక్కువైపోతుందని సగం అమ్మకిచ్చి సగం నేను తెచ్చుకున్నాను. ఈరోజు ఈ కూర అయితే వండుకుందాము. దీనివల్ల ఉపయోగాలు, బెనిఫిట్స్ కూడా చూద్దాము. గుమ్మడికాయనైతే శుభ్రంగా కడిగేసి ఇలా సన్న ముక్కలు తరుక్కోవాలి. ఇది ఇగురు కూర, పులుసు కాదు. ఉల్లిపాయలు, పోపు సామాన్లు, కరివేపాకు, ఇంకా కారము, ఉప్పు, పసుపు, కొంచెం వెల్లుల్లిపాయ దంచినది. ముక్కనైతే ఇలా పై పెచ్చు ఉంచేసుకోవచ్చు. లోపల ఇలా బూరుగు లాంటిది తీసేసి అలా సర్ది పెట్టుకోవాలి. ఒక కళాయి కానీ, ఒక చిన్న కుక్కర్ కానీ, బాండి ఏదైనా పెట్టేసుకుని ఇలా ఆయిల్ పోసుకుని దాన్ని అన్ని కూరలు వండినట్టుగానే ఈ కూర కూడా అలానే వండాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు వేసేయాలి. పోపు వేసాక ఉల్లిపాయలు వేయాలి. ఈ కూర గుమ్మడికాయని అమ్మ షుగరు ఉన్న వాళ్ళకి మంచిది. షుగరు ఈ కూర తిన్నప్పుడు నాకు బాగా నిద్ర పడుతుందమ్మా అని అమ్మ అప్పుడప్పుడు వండుకు తింటారు. ఈ కూర ఇన్సులిన్ ఏదో తయారు చేస్తుంది అని అంటారు. అమ్మకి గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టం. కానీ పులుసులో ఎక్కువ బెల్లం వేయాలి కదా! పులుసు ఎక్కువగా పెట్టుకోము. కానీ పండుగలప్పుడు మాత్రం గుమ్మడికాయ పులుసు తప్పనిసరిగా వండుతాము. సంక్రాంతికి, భోగి రోజున, దీపావళి రోజున ఈ గుమ్మడికాయ పులుసు పెడతాము. దాన్ని 2, 3 రోజుల వరకు ఉంటుంది. ఆ గుమ్మడికాయ పులుసు అయితే అస్సలు పోదు. చూసారా పోపు వేగిపోయింది కదా! ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా దోరగా వేగిపోయిన తర్వాత అప్పుడు ముక్కలు వేయాలి. వెంటనే వేసేస్తే పచ్చివాసన వస్తుంది, బాగోదు కదా! కాసేపు మగ్గబెడదాము. ఈ లోపల అయితే ఈ కూరలో ఉన్న ఉపయోగాలు చూసుకుందాము. గుమ్మడికాయ కూరకైతే కనుక దీనిలో ఫైబర్, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయంట. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుందంట. జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందంట. ఇది చర్మ సంరక్షణకు కూడా, గుండె ఆరోగ్యపరచడానికి కూడా ఉపయోగపడుతుందంట. అమ్మో! చాలా ఉపయోగాలు ఉన్నాయండి గుమ్మడికాయని. పల్లెటూళ్ళలోనే కాదండి, సిటీల్లో కూడా ముక్కలుగా, కాయలుగా అమ్ముతారు. అప్పుడు కాస్త వండుకొని మనం సాంబార్లోను ఇలా ముక్కల్లోను అప్పుడప్పుడు తిందామండి. ఇప్పుడు వచ్చే రకరకాల వెరైటీ కూరలు ఎక్కువైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. ఇదివరకు పల్లెటూరు పద్ధతిలోనే కూరలు మళ్ళీ వండుకుందామండి. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేసాను. ఇది కూడా బాగా మగ్గిద్దాము. మగ్గించిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేద్దాము. వాటర్ అప్పుడే వద్దు. ఈ పసుపు, ఉప్పు, కారం వేసాక మరి కాస్త సేపు మగ్గి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు కొంచెం చింతపండు పులుసు పోద్దాము. ఈ లోపల అయితే గుమ్మడికాయ లోపల గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు కూడా అస్సలు పడేయొద్దండి. ఆ గింజల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో జింకు, మెగ్నీషియము, ప్రోటీన్లు అధికంగా ఉంటాయంట. గుమ్మడి గింజలతో కూడా పైన పొట్టు వలుచుకుని శుభ్రంగా కడిగేసుకుని ఎండబెట్టి పైన పొట్టు వలుచుకుని తినొచ్చు వేపుకుని. లేదా అలానే కడిగేసుకుని పొట్టు తీయకుండా కాస్త వేపించేసుకుని అటు ఇటు చిటపెటలాడినప్పుడు దానికి కొంచెం 2 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం చింతపండు వేసి గుమ్మడి గింజలు పచ్చడి చేసుకోవచ్చండి. లేదా స్వీట్లో వేసుకోవచ్చు వేపిన తర్వాత. ఇలా ఏదో రకంగా గుమ్మడి గింజలు పడేయకుండా మనం ఆహారంగా ఉపయోగిద్దాము. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు పడేయటం ఎందుకు చెప్పండి? ఏదోలా ఉపయోగిద్దాము. గుమ్మడికాయ కూరలో అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇదండి ఈరోజు కూర అయితేను. ఇంకా మేమైతే ఎక్కువగానే తీసుకుంటాము. ఇంకా కొంతమంది అయితే కొంచెం బెల్లం వేయాలని చెప్పాను కదా! చింతపండు పులుసు కొంచెం పోసాను. కొంచెం బెల్లం వేయాలి. అంటే ఈ కూరకి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ వస్తుందండి. ఇది ఇగురు కూర అండి, పులుసు కాదు. పులుసు అయితే వేరే ప్రాసెస్ ఉంటుంది, అది ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. ఇది ఇగురు. ఇప్పుడు దీన్ని అన్నీ వేసి కలిపేశాక ఒక 3 కూతలు రానిద్దాం విజిల్ పెట్టేసి. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది. పుల్లగా, తియ్యగా, కారంగా ఉండి ఆ గుమ్మడికాయ ఫ్లేవర్తో భలే బాగుంటుందండి గుమ్మడికాయ కూర అయితే. ఇంకా 3 కూతలు వచ్చేసిన తర్వాత ఇంకా మూత తీసిన తర్వాత కాస్త వాటర్ మనకి ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక
ఇంకొకసారి మూత తీసేసిన తర్వాత మనకు తగినట్టు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దింపేసుకోవచ్చు. నాకైతే మూత తీసాను. కాస్త నీళ్ళు ఎక్కువే అనిపించినియి, ఎగరబెడతాను. ఇది రోటీలోకి, దోసల్లోకి, ఇంకా చపాతీ, ఇంకా రైస్‌లోకి అన్నిట్లికి బావుంటుందండి. గుమ్మడికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలు ఎప్పుడైనా కనపడితే కొనుక్కొని మనం తప్పకుండా వండుకుందామండి. కానీ కొంతమంది వాతం తినకూడదు అంటారండి. కానీ మాకదేమీ లేదండి. ఎప్పుడూ మాకు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తినడమే అలవాటు. కొంతమంది మోకాళ్ళ నొప్పులొస్తాయి, వాతం అంటారు. అప్పుడప్పుడు తింటాం కదండీ! పర్వాలేదులెండి. ఇప్పుడు బజార్‌లో కొనుక్కున్న ఈ కూరలు వాటిల కంటే ఇది కాస్త నయమే కదా! చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే దింపేసుకోవచ్చు. కూర అయితే అయిపోవచ్చిందండి. మరి పిల్లలు కాస్త క్యారేజీల్లో అయ్యే గుమ్మడికాయ కూర అంటే పిల్లలకి అంత తెలీదు కదా! ఇష్టపడరు కదా! వాళ్ళ కోసమైతే బీట్రూట్ వేపుడు చేశాను. బీట్రూట్‌ని సన్నగా ముక్కలు తరిగేసి వాళ్ళ కోసం ఫ్రై చేశాను. మొత్తానికి కూర అయితే అయిపోయిందండి. ఇలా గిన్నెలో కూర్చాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బావుంటుంది. కూరైతే భలే బావుంది కదా! ఆ కాస్త మినపప్పు తాలింపులో ఏసానేమో అది తింటుంటే ఆ మినపప్పు పంటికి తగిలి భలే కమ్మగా ఉంటుందండి. కొంచెం మినపప్పు మాత్రం తాలింపులో వేయాలండి, బావుంటుంది చాలాను. కూరైతే మొత్తానికి అదండి. ఇంకా బీట్రూట్ వేపుడైతే ఇదండి. కాస్త ఇలా వేపించేసి కొంత రైస్‌లో కలిపిస్తే పిల్లలు తింటారని బీట్రూట్ వేపాను. ఇలా మెత్త మెత్తగా తురిమేసి ఉంటే ముద్ద ముద్దగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ స్టైల్‌లోనే ఇష్టం. ఇంక ఈరోజు వంట అయితే ఇదేనండి. టాటా.